అయితే నా వద్ద బంబు ల్యాబ్ P1S ఉంది గదా! ఇప్పటి వరకు నేను PLA ఫిలమెంట్‌తోనే అన్ని ప్రోటోటైప్ నేను ప్రింట్ చేశాను. అయితే రీసెంట్‌గా తెప్పించిన ఏదైతే PLA ఉందో అది ఆల్రెడీ చాలానే మిగిలింది ఇక్కడ నా వద్ద బ్లాక్ మరియు గ్రే. అయితే ఆ ఫిలమెంట్‌లో ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఏదైతే లేయర్ హైట్ ఉందో అది 0.16 లేదంటే 0.08 లేయర్ హైట్ ఇస్తుంటే ప్రాబ్లమ్ అయితుంది. అంటే ఫిలమెంట్ వచ్చేసి మనకు ఇక్కడ స్టక్ అవుతుంది. హాట్ ఎండ్‌లో స్టక్ అవుతుంది. మళ్ళీ దాన్ని ప్రతిసారి ఓపెన్ చేయాల్సొస్తుంది. దీనితో నాకు ప్రింట్ తీయాలంటేనే భయమేస్తుంది. అయితే ప్రాబ్లమ్ ఎక్కడ మనకు క్లియర్‌గా ఉందంటే 0.2 ఏదైతే ఉందో 0.2 అందులో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మంచిగానే ప్రింట్ అవుతుంది. కాకపోతే నా ప్రొడక్ట్ ఏంటివంటే కొంచెం చిన్నగున్నాయి. దానివల్ల ఏందంటే 0.2 ఇస్తున్నాను లేయర్ హైట్‌తో అంత క్వాలిటీ రావట్లేదు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు కొత్త ఫిలమెంట్ తెప్పించాలి. అంటే ఇంతకుముందు నాకు అట్లాంటి ప్రాబ్లమ్ వచ్చిందంటే రాలేదు. ఎందుకంటే ఇక్కడ నాకు బంబు ల్యాబ్ P1S శాంపిల్‌వి వస్తాయి గదా! ఫిలమెంట్స్. ఈ శాంపిల్ ఫిలమెంట్‌ల నేను 0.08 వరకు గూడా ప్రింట్ చేసిన. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ గూడా స్ట్రక్ గాలేదు. చాలా మంచిగానే ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఫిలమెంట్‌లో. అంటే అది కొంచెం లో కాస్ట్ ఉంది. ప్రోటోటైపింగ్ కోసం తెప్పించాను. తెప్పించినప్పటి నుంచో నెత్తి నొప్పే ఉంది. అయితే అట్లనే ఉంది. ఇప్పటికి గూడా అయిపోలేదు. కాకపోతే నా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క నిమిషం చూపిస్తాను. ఇగో నా ప్రొడక్ట్స్ ఇవి ప్రోటోటైప్‌వి. ఇప్పుడు ఇంకా ఫైనల్ కాలేదు ప్రొడక్ట్ ఇది. ఇవి ప్రింట్ చేస్తున్నా. అయితే ఈ హైట్ చూడండి ఎట్లా ఉంది. ఇంతే హైట్ ఉంది. ఎక్కువ గూడా లేదు. చిన్న హైట్ ఇది. అయితే ఈ హైట్‌లో నేనైతే ఏదైతే 0.16 ఏదైతే పెడుతున్నానో అది లేదంటే 0.08 అనే లేయర్ హైట్ ఉంటది గదా! అందుట్లోనే బెటర్ ప్రింట్ వస్తుంది. మరీ తక్కువ అంటే 0.08 వచ్చేసి మరీ తక్కువ. అది టైం గూడా చాలా కన్జ్యూమ్ చేస్తుంది. కాకపోతే 0.16లో కూడా బెటర్ వస్తుంది కాబట్టి నేను అది ఫిక్స్ అయ్యాను. 0.16 లేయర్ హైట్ ఇయ్యాలే. అదే ప్రింట్ చేయాలి. ఆ లేయర్ హైట్ తోటి ఇది ప్రింట్ చేశాను. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇగో లోపట కూడా లేయర్స్ ఎట్లా కూడా మనకు కనిపించలేదు చూడండి. ఎంత నీట్‌గా వచ్చింది. దీని థ్రెడ్స్ కూడా చాలా మంచిగానే పనిచేస్తున్నాయి. కాకపోతే ఈ ఫిలమెంట్ వల్ల నేను అది ప్రింట్ చేయబోతుంటే ప్రాబ్లమ్ వస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ హాట్ ఎండ్ ఓపెన్ చేయాలి. మనకు అది ఫిలమెంట్‌ని స్టక్ అయింది. క్లాగ్ అయితుంది. మళ్ళా దాన్ని తీయాలి. మళ్ళీ చేయాలి. ఇదే పెద్ద ఇదైతుంది. నేను అట్లా యూజ్ చేస్తుంటే ఏమైతుంది? అవి ఏవైతే పార్ట్స్ ఉన్నాయి గదా! ప్లగ్‌లు అవి అటాచ్‌మెంట్స్ అవన్నీ లూజ్ అయితున్నాయి. అయితే నేను చాలా అంటే సపోర్ట్ కోసము, టెక్నికల్ సపోర్ట్ కోసం గూడా ఫోన్ చేశాను. వాళ్ళు చెప్పిందేందంటే ఫిలమెంట్ డ్రై చేయండి. ఫిలమెంట్ చూడండి. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు మా దగ్గర. మీ దగ్గరనే వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు చెప్పేదానికి నాకు మ్యాచ్ అవ్వడానికి నాకు తెలిసిందేంది నేను యూజ్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు ఏదైతే సెట్టింగ్ చెప్తున్నారో కొంచెం క్లీన్‌గా పెట్టండి అవే చెప్తున్నారు. అంటే జనరల్ యూజ్ కేసే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఫిలమెంట్ స్టక్ అవ్వడానికి దీనికి క్లీన్‌నెస్‌కి సంబంధం లేదు. నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొత్త కొత్తగా ఉన్నా నేను ఇప్పుడు చూస్తున్నాను గదా! దానివల్ల నాకేం అర్థమైతుందంటే దీనికి దానికి ఏం సంబంధం ఉంది? అక్కడ ఏదైతే నోజల్ ఉందో ఆ నోజల్‌ల వస్తలేదు. అంటే మధ్యలోనే ఏదైతే ఫిలమెంట్‌ని మనకు పంపుతదో నేను వీడియో పెడతాను. అక్కడనే స్టక్ అయితుంది. క్లాగ్ అయితుంది. ఏదైతే హోల్ ఉంటదో ఫిలమెంట్ వెళ్ళడానికి ఆ హోల్ కన్నా ఎక్కువగా మనకు కాల్చినప్పుడు ఉబ్బుతది గదా! పైపు ఏదైతే ప్లాస్టిక్ ఉంటదో అట్లా అయ్యి స్టక్ అవుతుంది. మీనికి పోతలేదు. అన్‌లోడ్ చేయాలన్నా గూడా ఎళ్తలేదు. మళ్ళీ ఆఫ్‌లోడ్ చేయాలన్నా గూడా లోడ్ చేయాలన్నా గూడా అవ్వట్లేదు. దానివల్ల ప్రాబ్లమ్ అయితుంది. అయితే నాకు తెలిసిందేందంటే నేను అన్ని విధాలుగా ట్రై చేశాను. ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది? ఎక్కడ ఇది అయితుందని స్పీడ్ గూడా తగ్గించాను. అన్నీ చేసినా. కాకపోతే నాకు తెలిసిందేందంటే ఇదైతే ఈ ఫిలమెంట్ ఉందో నేనైతే కొన్నాను రీసెంట్‌గా 2 అవి 0.2 లేయర్‌కి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ప్రింట్ చేస్తున్నాయి. అయితే అది పెద్ద ప్రొడక్ట్స్ ఒకవేళ తీసుకున్నామంటే ఆ లేయర్ హైట్ మంచిగా బెటర్‌గా ఉంటది. కాకపోతే నా ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది చిన్నగున్నాయి. ఎంత చిన్నగో చూడండి. ఇంత చిన్న ప్రొడక్ట్స్‌కి అంత లేయర్ పెట్టేసరికి అది గూడా ట్రై చేసిన లేయర్ హైట్. అయితే ఇది అదే. ఒకవేళ మీకు కనిపిస్తే ఇగో ఇక్కడ ఉంటది చూడు. ఇవి థ్రెడ్స్ అసలు కరెక్ట్ రావట్లేదు. ఇది బ్లాక్ ఉంది కాబట్టి కనిపిస్తలేదు. అదే లేయర్ హైట్ కొంచెం తక్కువ ఉంటది చూడు ఎంత నీట్‌గా వచ్చింది లేయరు. ఇగో థ్రెడ్స్ చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది 0.2 లేయర్ హైట్. ఇదేమో 16 లేదంటే 8 ఇది అనుకుంటా నేను. ఇది పాతది. సరే మరి ఇక్కడ బ్లాక్‌లో ఇది పనిచేస్తుంది. ఇది మంచిగా ప్రింట్ అయింది కదా! ఇది ఎందుకు ప్రింట్ కాలేదంటే ఇది నేను ఫస్ట్ ప్రింటర్ తీసుకున్నప్పుడు కొంచెం కాస్ట్‌లీ. ఇదైతే ఇగో ఇక్కడ బ్రహ్మ ల్యాబ్ అని ఉండే ఇది తీసుకునేది. దాంట్లో చాలా మంచిగా ప్రింట్ అయింది ఇది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సేమ్ హైట్‌కి సేమ్ లేయర్ హైట్‌కి. అయితే ఇది బెటర్ అనిపించింది. నేను రీసెంట్‌గా తెప్పించినయి ఇవి వేరే.
ఇక పేరు ఎందుకులేండి, పేరు తీసుకుంటే ఫోన్లు చేస్తారు మరి. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇక ఇవి అట్లనే పెడదాం, ఏదైనా మనకు అవసరం ఉంటే పెద్ద ప్రొడక్ట్స్ ఏవైనా అయితే అది ప్రింట్ చేద్దాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి, నేను వేరే ఫిలమెంట్ తెప్పియాలనుకుంటున్నాను. అయితే చూసినప్పుడు నాకు డౌట్, మళ్ళీ ఒక థాట్ వచ్చింది ఏంటంటే పిఎల్ఏ కన్నా కొంచెం పెడ్జీ బెటర్ ఉంటుంది కదా, దాన్ని తెప్పిద్దామా అని ఆలోచన చేస్తున్నా. అయితే కొన్ని వెబ్సైట్లు ఏంటంటే పెడ్జీ పిఎల్ఏ సేమ్ ప్రైస్ లో వస్తున్నాయి. ఒకవేళ పెడ్జీలా ఈ లేయర్ హైట్ లో ఇది ప్రింట్ అవుతుందంటే పెడ్జీ తెప్పించుకుంటేనే బెటర్, ఎందుకంటే అందులో కొంచెం స్ట్రాంగ్నెస్ ఉంటుంది, అంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది అని చూస్తున్నాను నేను. అయితే ఒకసారి అది ట్రై చేద్దాం. అయితే మన వద్ద శాంపిల్గా అంటే నేను తెప్పించాను ఆల్రెడీ ఒకటి, ఇక్కడ బ్రహ్మాది పిహెచ్జి ఇది. అయితే కొంచెం కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే వేరే ఒక వెబ్సైట్ ఉంది నేను చెప్తాను, అందులో పిఎల్ఏ పెడ్జీ కూడా సేమ్ రేట్లోనే వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రింటర్కి కూడా అవి సపోర్టే. అయితే ఈ పెడ్జీని మనము ప్రింటర్లో లోడ్ చేద్దాము. ఒకవేళ నాకు ఏదైతే లేయర్ హైట్ ఉందో 0.16 లేదంటే 0.8లో మంచిగా ప్రింట్ అవుతుంది స్టక్ కాకుండా, అయితే పెడ్జీ తెప్పిద్దాం. ఎందుకంటే ప్రొడక్ట్స్ మనం సేల్ చేయడానికి ప్రింట్ చేస్తున్నాం, కొంచెం క్వాలిటీ ఇవ్వాలి. దీని ప్రైస్ పాయింట్ పరంగా చూసుకున్నా ఏది చూసుకున్నా క్వాలిటీ ఇస్తే బెటర్ ఉంటుంది. పిఎల్ఏ కూడా బాగానే ఉంది, కాకపోతే నేను తెలుసుకున్నది ఏంటంటే పెడ్జీ కొంచెం బెటర్ ఉంటుంది. కాబట్టి సేమ్ ప్రైస్ పైన వస్తుంది కదా, ఎందుకు మనం క్వాలిటీ తక్కువ ఇద్దాం, కొంచెం బెటర్గానే ఇద్దామని నేను డిసైడ్ అయినా. అయితే నా వద్ద ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి పెడ్జీ, దీన్ని ట్రై చేద్దాం. ఇది ఫస్ట్ టైం ఇది నేను ప్రింటర్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. పెడ్జీ ఫస్ట్ ప్రింట్ ఇది మన లోడింగ్, కాబట్టి దీన్ని లోడ్ చేసి చూద్దాం ఎట్లా మనకు రెస్పాన్స్ ఉంటుంది ఈ ప్రింట్తో. అదేవిధంగా నేను చాలానే ఇక్కడ కొత్త టూల్స్ అవి తెప్పించాను ప్రింటర్కి సంబంధించినవి, మరియు సిలికాన్ కూడా తెప్పించాను, అవి కూడా లోడ్ చేసేది ఉంది. అవన్నీ చేసి కూడా దీన్ని ఒక ప్రాపర్గా మెయింటైన్ చేద్దాము. దాని తర్వాత ప్రింట్ కరెక్ట్ వస్తుందా లేదా చూద్దాము. జనరల్గా అందరూ ఇక్కడ పక్కన మధ్యలో హోల్ చేసి తీస్తుర్రు, అవి మనం నీట్గా తీద్దాం. మళ్ళీ అవి లోడ్ చేసి పెట్టాలి కదా. అయితే నేను క్లాగ్ ఏదైతే అవుతుందో, ఫిలమెంట్ ఏదైతే స్టక్ అవుతుందో, ఆ స్టక్ అయిన ఫిలమెంట్ కోసం నేను సపోర్టింగ్ టీమ్కి కూడా, టెక్నికల్ సపోర్ట్కి కూడా మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే స్పీడ్ తగ్గించండి అంటున్నారు. స్పీడ్ తగ్గిస్తాం, ఓకే, స్పీడ్ తగ్గిస్తే కూడా అదే ప్రాబ్లం వస్తుంది. అయితే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. నేనే సొంతంగా ట్రై చేశాను, లేయర్ హైట్ అది ఇది ట్రై చేస్తే బెటర్గా ఉంది. కొంచెం లేయర్ హైట్ ఏదైతే మనం కరెక్ట్ పెడితే అది వస్తుంది, అంటే లేయర్ హైట్ 2కే సపోర్ట్ చేస్తుంది అన్నట్టు అది. అయితే ఫస్ట్ మనం ఇది తీసుకుందాం. ఇది నాకు ప్రింటర్ వెంబడే కాంప్లిమెంటరీగా వచ్చింది, అంటే 3 కలర్లు వస్తాయి, మన జెండా కలర్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి, 3 వస్తాయి. ఆ 3 నేను మిగిలింది ఇది. అయితే నేను ఇది కూడా ప్రింట్ చేశాను. ఫస్ట్ పెడ్జీ ఫిలమెంట్ లోడ్ చేస్తున్నాం మన ప్రింటర్లో. ఓకే, లోడ్ అయింది. అయితే ఇక్కడ మనం చూసిన ప్రింట్ ఏదైతుందో ఇది నీట్గా వచ్చింది కదా. ఇది పాత ఫిలమెంట్, సేమ్ బ్రాండ్ తోటి పిఎల్ఏ, ఎక్కడ కూడా ఎట్లాంటి డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఇదైతుంది థ్రెడ్స్. అయితే ఇది రీసెంట్గా ఉన్న అగ్గసగ్గా ఫిలమెంట్. ఇక్కడ చూడండి థ్రెడ్స్ ఎట్లా ఉన్నాయి, అసలు థ్రెడ్స్ లాగానే లేవు. ఓకే, ఇప్పుడు నా ప్రింట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఒకవేళ వచ్చిందంటే పెడ్జీ తెప్పిద్దాం మనం. అయితే ఈ పెడ్జీ తోట కూడా మన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది మనం చూద్దాం. ఫస్ట్ టైం ఇది.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇది మొత్తం ప్రింట్ చేయట్లేదు, ఓన్లీ ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ వరకు ప్రింట్ చేస్తున్నాను. ఎందుకంటే థ్రెడ్స్లోనే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే మనకు ఫిలమెంట్ కూడా వేస్ట్ కాదు. కాబట్టి ఓన్లీ థ్రెడ్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడి వరకే ప్రింట్ చేస్తున్నాయి. కట్ చేసుకున్న అదే విధంగా ఇక్కడ 16 అంటే 0.16 లేయర్ హెడ్ ఇచ్చేసాను. ఇక దాంతో పాటు మనం రెగ్యులర్గా ఎలా ప్రింట్ చేస్తామో అట్లానే ప్రింట్ చేద్దాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలిసిపోతుంది. అప్పుడు స్లైస్ చేసి 30 మినిట్స్ అంటే దాదాపుగా 31 మినిట్స్ చూపెడుతుంది. ఇది ఆ లేయర్ హైట్ కొంచెం తగ్గిస్తా కొద్దికి ఏదైతే టైం ఉంటుందో ఆ టైం వచ్చేసి పెరుగుతూ ఉంటుంది మనకు ప్రింట్ టైం. కాబట్టి చిన్న ప్రొడక్ట్స్ టైం కన్జ్యూమ్ చేసిన క్వాలిటీ మ్యాటర్, కాబట్టి కొంచెం లేయర్ హైట్ తక్కువ ఇవ్వడమే బెటర్. ప్రింట్ ఇక్కడ పెడ్జీ అనేది లోడ్ అయిపోయింది ప్రింటింగ్ కోసము. వస్తే చాలా మంచి అని లోడ్ అవుతుంది. అంటే నేను ఇక్కడ చాలానే ప్రింట్ చేశాను. ఇవే పాత ఫిలమెంట్స్ ఏదైతున్నాయో తక్కువ ధర అవి, వీటితోటి ఇవన్నీ ప్రింట్ చేశాను. అదేవిధంగా ఈ హైడ్రోమీటర్ కూడా తెప్పించాను రీసెంట్గా. అయితే మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను అనేది మొత్తం ఒక డీటెయిల్గా వీడియో చేస్తాను. మన ప్రింటర్కి ఏమేమి అవసరం, అనవసరమైనవి కూడా కొన్నాను, అవి అన్నీ అవసరం లేదు మీకు. ఒక్క ప్రాబ్లం మాత్రం సతాయిస్తుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ఏదైతే ఇవి ఉన్నాయి కదా, ఇవి బయట పడుతున్నాయి, అక్కడ పడాల్సినవి బయటికి వస్తున్నాయి. అదొక్క ప్రాబ్లమ్ని మనం సెట్ చేద్దాం తర్వాత. ఈ ఫిలమెంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది సెట్ అయిందంటే మనం దాన్ని కూడా ఏదో విధంగా ట్రై చేద్దాం. ఓకే, మన ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లేయర్లోనే కరెక్ట్ రాలే. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రింట్ కంప్లీట్ అయింది, మనం తీసినాం. ఇక్కడ చూసినట్లయితే థ్రెడ్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి, కాకపోతే కొంచెం కిందికి వెళ్ళేసరికి కొంచెం అంత బాగాలేదు అన్నట్లు. ఇక్కడ చూసినట్లయితే మనం ఇది బ్లాక్ ఉన్నందుకు అంత రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అయితే ఇది పిహెచ్జి, ఇది పిఎల్ఏ. దీని లేయర్ హెడ్ వచ్చేసి 0.2 mm. ఈ థ్రెడ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి బయటికి. ఇది వచ్చేసి పెడ్జీ 0.16 mm లేయర్ హైట్. దీనికన్నా ఇది కొంచెం బెటరే, సేమ్. బయట అవుట్ సైడ్ కూడా నీట్గా వచ్చింది ఇది, కాకపోతే థ్రెడ్స్ కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. ఎడ్జ్ చూడండి, ఎడ్జ్ కూడా నీట్గా వచ్చింది. ఓకే, ఓకే, ఇది పిఎల్ఏ, ఇది పెడ్జీ. క్వాలిటీ అవుట్ సైడ్ చూసినట్లయితే ఇది పెడ్జీ బెటర్గా అనిపిస్తుంది నాకు. షైనింగ్ కూడా ఉంది పెడ్జీ, ఇది కొంచెం ఫుల్ ఉంది. అయితే ఇంకోటి ఏది అంటే ఇది వచ్చేసి మనకు ప్రింటర్ వచ్చిన బంబు ల్యాబ్. ఇది జెన్యూన్, అంటే ఇది ఈ ఫిలమెంటే ఫైనల్. ఇక క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇది పిఎల్ఏనే, బట్ దీని క్వాలిటీ చూడ ఎంత నీట్గా వచ్చింది. ఎక్కడ కూడా లేయర్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. థ్రెడ్స్ కూడా ఎంత నీట్గా వచ్చినాయి చూడండి. ఇది 0.08 లేయర్ హైట్. ఇది మరీ అంటే తక్కువలో తక్కువ. ఇది
నోజల్ వచ్చేసి 4 mm, అయితే ప్రింట్ వచ్చేసి 0.08 ఇది. ఇదేమో 2, ఇదేమో 16. 3 క్వాలిటీ పరంగా చూసుకుంటే ఎట్లున్నాయి. దీనికన్నా ఇది బెటర్ అనిపిస్తుంది, దీనికన్నా ఇది బెటర్ అనిపిస్తుంది. సరే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 16 కదా, 8 ఇచ్చి చూద్దాం. 8లో ఏ విధంగా ప్రింట్ అవుతుంది. 8లో కూడా సరే ఏం ప్రాబ్లం రాకుండా, కొంచెం ప్రాబ్లం రాకుండా, క్లాక్ కాకుండా ప్రింట్ అయిందంటే ఇక ఇవి 2-3 ఆర్డర్ చేద్దాం మనకు కావాల్సిన కలర్స్. ఇది బ్లాక్ ఉన్నందుకు అంతా గుర్తిస్తుంది కదా. ఇగో థ్రెడ్స్ ఫిట్టింగ్ అవుతుంది కానీ క్వాలిటీలో కొంచెం ఉంది. అయితే నేను థ్రెడ్స్ కౌంట్స్ తక్కువ చేసి కొంచెం బెటర్ అనిపిస్తుండొచ్చు అనుకుంటున్నాను. నేను థ్రెడ్స్ కౌంట్స్ వచ్చేసి చేంజ్ చేయాలి, అప్పుడు సెట్ అయిపోతుంది, నీట్గా అనిపిస్తుంది. అంటే రీడిజైన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ థ్రెడ్స్ తీయాలి, ఇవన్నీ పని. కాకపోతే మనకు లాంగ్ టైం బెటర్ క్వాలిటీ వస్తుంది. ఇదైతే అస్సలు ఫిట్ కావట్లేదు, సంబంధం లేదు, అన్ని థ్రెడ్స్ వెళ్తాయి. అయ్యో దారం వెళ్తుంది, ఇక్కడ ప్లాస్టిక్ దారం వెళ్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇది ప్రింట్. అయితే మనం ఇప్పుడు 0.08 ప్రింట్ ఇచ్చి చూద్దాం. పెడ్జీలో 16 అయితే ప్రింట్ అయింది చాలా బాగా. ఇది ఒకటి అనవసరం, మళ్ళీ వస్తుంటుంది. పప్పులో కరివేపాకు ఇది. అయితే ఇక్కడ మన 100% అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూలోకి వెళ్ళి చేంజ్ చేద్దాం సెట్టింగ్స్. 0. ఇగో ఇది ఇచ్చిన నేను 0.16 హై క్వాలిటీ. దీంట్లో టైం వచ్చేసి 30 minutes 51 seconds, అంటే 31 minutesలో ప్రింట్ అయింది ఇది. అయితే దీన్ని మనం ఇప్పుడు చేంజ్ చేద్దాం. 16 కదా, మనము దీన్ని హై క్వాలిటీ 8లో చేద్దాం. దీంతో మళ్ళీ స్లైడ్ చేసుకున్నట్లయితే $54 minutes వస్తుంది, అంటే 23 minutes ఎక్కువ అవుతుంది ఓన్లీ ఈ ఐటమ్ ప్రింట్ కానీ. సరే చూద్దాం మనం క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్ మనకు. థ్రెడ్స్ గిట ఇక ఏం చేంజ్ చేయట్లేదు, దీంట్లో ఉన్న డిఫాల్ట్ సెట్టింగ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. చూద్దాం దాంట్లో ఎట్లా వస్తుంది, ప్రింట్ ఇద్దాం. ఇది అయితే 100% అయిపోయింది. మనము 0.08 లేయర్ పెట్టినాక కూడా వెళ్దాం, చూద్దాం ఎట్లా ఏ విధంగా మనకు ప్రింట్ వచ్చింది అనేది. ప్రింట్ కంప్లీట్ అయింది, 100% అయిపోయింది. అయితే ప్రింట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, నీట్గా ప్రింట్ అయింది. అయితే థ్రెడ్స్ ఏ విధంగా ప్రింట్ అయిందో చూడాలి. అయితే ఈ చిన్న అనేది వెళ్ళిపోతాయి, మనం కొంచెం లైటర్ గీటంగా యూజ్ చేస్తే. చూద్దాం ఒకసారి బయటికి తీసి ఏ విధంగా ప్రింట్ అయిందో. ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు ప్రింట్. కాకపోతే ఇక్కడ థ్రెడ్స్ చూడండి, ఇక్కడ అవుటర్ లేయర్లు స్టెప్స్ అయితే ప్రాబ్లం అయింది. ఓకే, ఇక్కడ అదే మనం ఇది 2 కదా, 2 mm చూసుకుంటే 0.2 వచ్చేసి నీట్గా ప్రింట్ అయింది, థ్రెడ్స్ ప్రాబ్లం అయింది. మనం అదే 0.8 PL చూస్తేనేమో ఇక్కడ నీట్గా ప్రింట్ అయింది. ఇదేమో 16 సేమ్ ఫిలమెంట్ పెడ్జీలో ఈ రెండు కూడా చూద్దాము. ఇదేమో 0.016, ఏమో 0.8. అయితే చిన్న అనేటివి వెళ్ళిపోతాయి, కాకపోతే థ్రెడ్స్ ప్రింట్ మాత్రం ఓకే. ఒకసారి పేస్ మీద చూద్దాం.
ఓకే, ప్రింట్ అయితే మంచిగానే వచ్చింది, కానీ ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉన్నాయి. నేను ఒకసారి యాడ్ చేసి చూద్దాం. ఇది ఇవన్నిటికన్నా బెటర్ నేను థ్రెడ్స్ తగ్గించడమే అనుకుంటా. ఎంత నీట్గా ఫిట్ అవుతుంది. ఓకే, నీట్గానే ఫిట్ అవుతుంది. ఓకే, థ్రెడ్డింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నీట్గా వస్తుంది. కానీ అవుటర్ లేయర్లో ప్రాబ్లం ఉంది, కాబట్టి మనం దీన్ని ఓకే నీట్గానే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు స్టెప్స్ రావాలి కదా, అది నీట్గా లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే పిఎల్ఏ తెప్పిద్దాం. పిఎల్ఏ తెప్పిస్తే ఏమవుతుందంటే ఇది బాగా వచ్చింది. ఇది కూడా పిఎల్ఏనే, కొంచెం బెటర్గా ఉంది ఇది. చూద్దాం, డిజైన్లో ఏమన్నా చేంజ్ చేయాలి. అయితే ప్రింట్లో మాత్రం, సిస్టంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, మిషన్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. మంచిగానే ఫిలమెంట్ వచ్చేసి లోడ్ అయింది, అన్లోడ్ అయింది. ప్రింట్ కూడా బెటర్గానే వచ్చింది. కాకపోతే ఇది మరీ చిన్న ఉంది కాబట్టి థ్రెడ్స్ ఇక నీట్గా మనకు కావాలనుకుంటే కొంచెం ఇవి సెట్టింగ్స్ చేయాలి. ఇక మన ప్రోడక్ట్లోనే కొంచెం మార్పులు చేస్తే ఇది కూడా మంచిగా నీట్గానే సెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇగో పిఎల్ఏ చేసినాము, ఇక్కడ మంచిగానే స్టెప్ వేసినాము. 0.08 ఇది జెన్యూన్, అంటే ఇది బంబు ల్యాబే ప్రింట్ కాబట్టి నీట్గా వచ్చింది. తెప్పిస్తే ఇదన్నా తెప్పియాలి, అంటే పిఎల్ఏ బంబు ల్యాబ్దే తెప్పియాలి ఒరిజినల్, లేదంటే ఇందులోనే సెట్టింగ్ చేయాలి. ఇది కొంచెం కాస్ట్లీ, ఇది 3000 అట్లా వస్తుంది పిఎల్ఏ సేమ్. ఇదే ఒకవేళ మనం ఈ పిఎల్ఏ తీసుకున్నాం అనుకో, ఇది 1500 అట్లా వస్తుంది. ఈ పెడ్జీకి వచ్చేసరికి 2000 అట్లా వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే డిజైన్లోనే ఏమైనా చేంజ్ చేయాలి దీంట్లోనన్నా. ఇక ఇది ఎక్కువ తెప్పించుకోలేము మనం కాబట్టి అవైలబుల్గా లేకుంటుంది ఇది ఒరిజినల్. మళ్ళీ ఇది లిమిటెడ్ కలర్స్ ఉంటుంది. అదే మన జనరిక్లో తీసుకుంటేనేమో కలర్స్ అవైలబుల్ ఉంటాయి, కొంచెం ప్రైస్ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి చూద్దాం, మనం పిఎల్ఏనే తెప్పిద్దాం. పిఎల్ఏ ప్లస్ పెడ్జీ ఈ రెండు తెప్పిద్దాం. ఇవి రెండు సెట్ అయిపోతాం. ఎంత నీట్గా అవుతుంది. ఓకే రైట్, ఇది పెడ్జీ పిఎల్ఏ ప్రింట్.